నీ ఫంక్షన్కి వాళ్ళు వస్తారు, ఏదో చదివింపులు ఇస్తారు, వాళ్ళ ఫంక్షన్ నువ్వు పోతావు, చదివింపులు ఇస్తావు. నీ దగ్గరకు వచ్చారు, బిర్యానీ పెట్టావు, వాళ్ళ కార్యక్రమానికి పోతావు, వాళ్ళు బిర్యానీ పెడతారు, చెల్లు. కానీ నువ్వు ఫంక్షన్ చేస్తే ఎలా ఉండాలో తెలుసా? తిరిగి నీకు పెట్టలేని స్థితిలో ఉన్న బేదల్ని పిలిచి పెట్టు, ఆ ఫలం నీకు స్థిరంగా నిలిచి ఉంటుంది అన్నాడు. గ్రుడ్డి వారికి, కుంటి వారికి, అంగహీనులకు, లేమి గల వారికి పిలిచిపెట్టో. వారు బేదలు గనుక నువ్వు పెట్టినట్టు తిరిగి నీకు పెట్టే స్తోమత వాళ్ళకు ఉండకపోవచ్చు. చక్కగా నువ్వు పెట్టింది తింటారు, తృప్తిగా, సంతోషంగా ఆశీర్వదించి వెళ్ళిపోతారు. వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు చేసినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో అది నీకు స్థిరంగా నిలిచి ఉంటుంది. అదే బంధువుడు అనుకో, ఖచ్చితంగా రాసుకుంటాడు, గుర్తుపెట్టుకొని మరి, ఆడి కార్యక్రమానికి మనం పిలుస్తున్నాడు నాయన, ఆయన పిలవకపోతే ఎట్లా?